అందరూ మనీష్ సంజయ్ నగర్ నాయకత్వం, సంజయ్ నగర్ నాయకత్వం. మనం కూడా అసలు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. మీ అందరికీ తెలుసు, నేను ఒక డాక్టర్గా రాజకీయాలకు వచ్చిన తర్వాత మొదట్లో ఒకసారి కొంచెం ఒత్తిళ్లతో ఓడిపోయినా, మళ్ళీ గెలిచినాం 5 ఏళ్ళు. మీ మధ్యలో ఉండి నిరంతరం ఉండడంతో మళ్ళీ మీరు నన్ను ఆశీర్వదించి గెలిపించారు. గెలిపించిన తర్వాత తెలుసు ప్రభుత్వం కొంత మారింది. మారినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు నాయకుడు, యువకుడు ముఖ్యమంత్రి అవడం, వారితో ఉన్న మంచి పరిచయం, వారు కలిసి పనిచేద్దాం అనడం, ఇప్పుడు మంచిగా ప్రభుత్వంతో కలిసి పనిచేసుకుంటా ఇట్లా చెక్కులను తీసుకొస్తున్నా అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తాము. వారు కూడా ఇంతకుముందు చెప్పినట్టు చాలా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన రైతు బిడ్డ, వారికి తెలుసు రైతుల కష్టాలు అన్నీ కూడా. అందుకనే ముందుగా రైతులను రుణ విముక్తి చేయాలి. రైతు మంచిగా ఉంటేనే కూలీలు మంచిగా ఉంటారు, రైతు మంచిగా ఉంటేనే వ్యవసాయం కొనుక్కోవడం కూడా మంచిగా ఉంటాడని చెప్పి భారతదేశంలో ఎన్నడూ ఎక్కడ చరిత్రలో 18,000 కోట్లు ఒక్కసారి కాలేదు. అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రుణమాఫీ 1 లక్ష రూపాయలు చేయడానికి 4.5 ఏళ్ళు పట్టింది. మళ్ళీ రెండోసారి 5 ఏళ్లకు కొద్దిమందికి ఈసారి 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కొద్దిగా రేషన్ కార్డుల పేరు లేని వాళ్ళకి మిగతా వాళ్ళందరూ కూడా 18,000 కోట్ల రూపాయలు అక్కడక్కడ తహసీల్దార్ కొన్ని 5 లక్షలప్పుడు అడగడి ఇచ్చారు తప్ప నేను ఇట్లా కూర్చొని తీయలేదు. రేపటి నాడు ఇలా పేపర్లో చూస్తుంటారు, రేషన్ కార్డు కాదు ఇక దాని మీద పెన్షన్ ఉంటుంది, మన రక్త నమూనా ఉంటుంది, కుటుంబ కార్డు అది కూడా డిజిటల్. మరి ఇవాళ మీ బిడ్డలు రకాలని పీడికలు పోయి అత్తగారు ఇందుకు పోయి మార్చే పని లేదు, ఆటోమేటిక్గా ఇక్కడ అక్కడే మీ పేరు పోయి అత్తగారు ఇక్కడ ఎక్కిస్తారు. మీ ఇంటికి కోడలు వచ్చినప్పుడు
ఈ కోడల పేరు నాకు వస్తుంది. ఆ రకంగా ఫ్యామిలీ కార్డ్స్ ఇస్తాం. జనవరి నుంచి ఇక దొడ్డు బియ్యం కాదు, అందరికి సన్న బియ్యం నుంచి ఆలోచన చేస్తాము. అందుకని చెప్పే సన్న బియ్యం అనే వారికి 500 రూపాయల బోనస్ కూడా ఇస్తా అని చెప్పింది. అంటే ఈ రకంగా ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు. మరి ఈ సందర్భంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా ఉన్నాం. విమర్శలు వస్తుంటాయి. రాజకీయం అంటేనే మనిషికి మాట అనేది ఉంటుంది. ఇంట్లోనే ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్కటి ఉంటారు. ఏది ఏమైనా కానీ దవాఖానాలు ఎక్కువ తెలుస్తాను. ఎందుకంటే నేను రాజకీయ కుటుంబంలోకి వచ్చాను. అక్కడ 100% మంది సంతోషపడతారు. 90% మంది రోగం మంచి కాబట్టి ఇంకో దవాఖాన పోతారు. నా సంతోషకైతే అందుకే గత నడుతుంది దవాఖాన. ఇవాళ కూడా 20 ఆపరేషన్లు లేదు. 4 పైసలు ఇస్తారు పెట్రోల్ కాదు. ఇప్పుడు నేను తెచ్చిన అందరూ నన్ను ఇస్తారా, కానీ ఎవరితో 60 చెక్కులు పట్టుకొచ్చారు. 60 చెక్కులు అందరికందరూ రేవంత్ రెడ్డి సర్కార్ కోట్లు వేసిన వల్ల లేకుండా కానీ 1,00,000 రూపాయల చెక్కులు 9 మంది ఇచ్చారు. వీళ్ళతో రిటర్న్. కాబట్టి సేవ పరమావధిగా రాజకీయాలు చేయాలని చెప్పి భావనతో వచ్చినాం. రాజకీయాల కన్నా ఇంకెక్కువ చేయొచ్చని చెప్పి వచ్చినాం. చేస్తా ఉన్నాం. ఇంకా కూడా ముందు చేసే అవకాశాన్ని ఇక్కడ మా నాయకులు మీరందరూ కూడా మీ సహకారం ఉందని చెప్పి ఆశిస్తూ, మరి చాలా లేట్ అయినా కానీ అందరూ కూడా ఇంత సమయం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. చిత్రంలో పోతున్న మా అక్క చెల్లెలకు వివిధ ఆసుపత్రుల్లో వైద్యం పొంది ముఖ్యమంత్రి స్థాయి చెక్కులు తీసుకోబోతున్న ఇప్పుడు దాదాపు 12,63,000 రూపాయల చెక్కులు తీసుకోబోతున్న మా జగిత్యాల నియోజకవర్గ సారంగాపూర్ మండల కుటుంబ సభ్యులందరికీ పాత్రికేయులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను.